శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్న తల్లికి పట్టెడు అన్నం పెట్టలేని వాడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిస్తా అన్నాడంట. నిజంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకం ఆయన శైలి అదే విధంగా ఉండదని చెప్పి స్పష్టంగా చెప్పగలుగుతున్నా. ఏంద్రా అంటే ఇన్ని రోజులు అనేక వ్యవహారాలు చూస్తా వచ్చిన ఏపీలో జరిగినటువంటి మహిళలపైన జరిగినటువంటి దాడులు ఏంద్రా అంటే ఆ మధ్య అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ ఎవరైతే దళిత వ్యక్తి ఉన్నాడో ఆ దళితుని చంపి వాళ్ళ భార్య నిండు గర్భిణి అయితే అక్కడికి ఎత్తుకొని పోయి ఆ శవాన్ని అక్కడ వేసి మీరు చేతని నోళ్ళకి చెప్పుకోపోండి అని చెప్పి ఆ మహిళని గోడోం అనిపించాడు. పాపం ఆవిడ గర్భిణిగా ఉండి ఎంత మేర బాధపడింటుందో అందరికీ తెలియాల్సినటువంటి పరిస్థితి అందరూ చూశారు కూడా. కానీ ఏముండదు, ఏపీ అనేది భారతదేశంలో కల్లా ఒక డిఫరెంట్ స్టేటు. ఇక్కడ కేవలం కులాలు మతాలు మ్యాక్సిమం పనిచేస్తాయని ఎవరైనా చేసేటువంటి అభివృద్ధి అనేది ప్రాతిపదికలోకి తీసుకునేటువంటి తత్వం తక్కువగా ఉంటుందని చెప్పి చాలాసార్లు స్పష్టమైపోయింది. కానీ పోయినసారి జరిగినటువంటి ఎలక్షన్లో విఘ్నులైనటువంటి ఆంధ్రలో దీన్ని బద్దలు కొట్టి కొద్దిగా వాళ్ళ మదిలో ఏదైతే మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాయో ఇటువంటి అనంతబాబు లాంటి వాళ్ళ వల్ల అవన్నీ గ్రహించి మంచి ప్రభుత్వానికంటూ ఓటేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల గతంలో ఇబ్బంది పడినటువంటి ఒక మహిళ ఈ రోజున మీడియా సమావేశాలకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఏంద్రాని పూర్తి వివరాలు లేకపోతే ఎవరైతే పంజాబ్ యాక్టర్ ఉన్నారో పూనం కౌర్ అనేటువంటి మహిళ గతంలో టాలీవుడ్లో అనేక సినిమాలు చేశారు, బాగానే ఉండింది పరిస్థితి. కానీ ఆ మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే క్యాస్టింగ్ కౌచ్ అనేటువంటి ఒక వ్యవహారం నడుస్తూ ఉన్నిందో ఆ క్యాస్టింగ్ కౌచ్ని ఎలివేట్ చేసేదానికి చాలామంది యాక్టర్లు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి సందర్భంలో పూనం కౌర్ గారు తొలిసారి గళమెత్తినారనమాట. ఎస్, నాకు కూడా ఇదే మాదిరి జరిగింది. టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద డైరెక్టర్లు ఇంకొంతమంది పెద్ద మనుషులు నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినారు. ఏది ఏమైనా కూడా మనకు విఘ్నత ఉంటే మనకు ఛాన్సులు రాకపోని మనం సక్రమంగా ఉంటే మనం ఎవరు టచ్ చేయలేరు, మన జోలు ఎవరు రాలేరు, అంత ధైర్యం ఎవరు చేయలేరు అని చెప్పి ఆవిడ అడప ఇటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చింది. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే వాళ్ళ దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పి వ్యవస్థీకృతం చేసి ఒక్కొక్కరు కొంతమంది బూతులు తిట్టేదానికి ఒక సెక్టరు, ఆడబిడ్డల్ని హెరాస్మెంట్ చేసేదానికి ఆ హెరాస్మెంట్ చేసినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో న్యూస్ ఉంటుందో దాన్ని ఎత్తుకోబోయి టీడీపీ వాళ్ళపైన జనసేన వాళ్ళపైన వేస్తూ వచ్చారు. అందులో నేను చెప్పేటువంటి పూనం కౌర్ గారే ఎగ్జాంపుల్. ఏమైందంటే పూనం కౌర్ గారి దగ్గర కడప జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది రౌడీ మోకల్ని ఆ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరైతే సకల శాఖ మంత్రిగా ఉన్నారో అతన్ని పంపించి ఆవిడ దగ్గర 3 ప్రపోజల్ పెట్టారు. తొలి ప్రపోజల్, నీకు ఇష్టానుసారం అంటే మాకు ఎంత కుదిరితే అంత కోట్లు నీకు దగ్గర డబ్బులు ఇస్తాము, మేము చెప్పిన పని ఒకటి చేయాలన్నారు. చెప్పిన పని ఏది అనేది ఇంకా వాళ్ళు చెప్పలా. ఇంక రెండో పాయింట్, మీకు 1 సంవత్సరం 1.5 సంవత్సరం లోపు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, ఇంకా రానున్న 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే, నీకు ఏ పదవి కావాలంటే ఆ పదవి అందిస్తాము, మేము చెప్పింది చెయ్యాలా అని పెట్టారు. ఆ కండిషన్, ద సేమ్ కండిషన్. సరే, కండిషన్ ఏంది చెప్పండి అని ఆవిడ అడిగింది. కండిషన్ ఏంది అని అడగ్గా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే టాలీవుడ్లో అగ్ర హీరోగా వెలుగొందుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో జనసేన అధినేత, అతన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయాల్సిందే. అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే దాని భాగంలో ఎవరైతే గతంలో మీరు క్యాస్టింగ్ కోవచ్చు అది ఇది అంటా ఉన్నారు కదా, దాన్ని కాస్త పవన్ కళ్యాణ్ గారి పైన డైవర్ట్ చేసేయండి, ఇదే మేము కోరుకుంటుంది. మీ వరకు కోట్ల రూపాయలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది, నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలదా అని చెప్పి హుకుం జారీ చేశారు. ఆవిడ కొంచెం భయపడినప్పుడు ఆవిడ 2 ఆప్షన్లు తలదన్నట్టే కదా, వద్దనుకున్నట్టే కదా. అప్పుడు ఆమెకి అనుకోకుండానే ఎదురైనటువంటి 3వ ఆప్షన్ ఆ ముందర పెట్టారు. ఆ 3వ ఆప్షన్ ఏంటంటే అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గన డిఫేమ్ గన చేయకుండా పోతే నీవి గతంలో చేసినటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి ఇంకా బూత్ వీడియోలే, వాస్తవంగా చెప్పాలంటే న్యూడ్ వీడియోస్, అవి మేము మార్కెట్లో పెట్టేస్తాము, నువ్వు ఇంక ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి 3వ యొక్క కండిషన్ వాళ్ళు బయట పెట్టడం జరిగింది. ఇంకేం చేస్తారో, ఎంత టోల్ అయితే మాత్రమో ఒకవేళ తెలుసో తెలియకో ఏదో చిన్నపాటి తప్పులో ఏదో ఒక రకంగా ఆవిడ చేసింది. సరే, చేసినటువంటి తప్పు తెలుసుకొని సమాజంలో ఆమె పాటికి ఆమె జీవనశైలి కొనసాగిస్తూ ఆమె బతుకుతూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా చెప్పేది ఏంటంటే ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే పెద్ద సమావేశాల్లో ఆయన నమస్తే అక్క, నమస్తే చెల్లెమ్మా అంటూ ఉంటాడు కదా. ఇవన్నీ బాగా గుర్తు. జనరల్గా మనకు అనిపిస్తుంది, ఒరే నాయన మహిళలపైన ఎంత ప్రేమ ఉన్నదా ఈ నాయకుడికి అని చెప్పి. ఆయన అదేవిధంగా 2024 ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అన్నటువంటి మాటలు, మా అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమైపోయినాయో అన్నాడు.
ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలా. పాయింట్ టు బి నోటెడ్. ఏందిరా అంటే ఇదే పూనం కౌర్ గారి విషయాన్ని ఆ మాదిరి బెదిరించినప్పుడు ఆవిడ ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని డిఫేమ్ చేయడానికి ఆడప ట్వీట్ల రూపంలోనూ ఆడప ఫేస్బుక్లోనూ చిన్నపాటి మీడియా సమావేశాల్లోనూ ఆయన డిఫేమ్ చేసేదానికి, అంటే మింగలేక కక్కలేక అని ఏ విధంగా అంటామో ఆ మాదిర, అంటే గిల్లి గిచ్చనట్టు. ఆ హీరో పేరు అయితే పాపం ఎత్తలేదు, గిని ఒకవేళ ఆడప ఎత్తినా కూడా ఆ హీరో ఏ రోజు ఒక మహిళ నాకు ఎదురుగా మాట్లాడింది కదా అని చెప్పి ఆయన అడ్డదిడ్డంగా మాట్లాడటమో, లేకుంటే జనసేన కార్యకర్తల ద్వారానో, లేకుంటే జనసేన సోషల్ మీడియా ద్వారానో రిటర్న్ మాట్లాడిపించడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. సరే, అది నిజమా అబద్ధం అనేది దేవుడు చూసుకుంటాడు. మనం ఏమి చెప్పినా కూడా ఈనాటి జనం వినేటువంటి పరిస్థితుల్లో లేరని చెప్పి ఆయన సక్రమంగా ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆ పని చేసుకుంటూ పోతా పోయినాడు. జనసేనని రూట్ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేయడానికి ఆయన తలపెట్టాడు. ఎస్, పొలిటికల్ ఫీల్డ్ ఆయన పాటుగా ఎదుగుతూ పోయినాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అన్నట్టు అంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అనేటువంటి ఏదైతే అన్నాడో అందులో భాగంగానే ఆ 151 మంది ఎమ్మెల్యేలు 5 అనేది ఎగిరిపోయి 11 మిగలగా వీళ్ళకి ఏకంగా 164 ఎమ్మెల్యేలు వచ్చి వీళ్ళ దగ్గర చేరినారు. అంటే 164 ఎమ్మెల్యేలు గెలిచారని చెప్తున్నా. ఈ కోవలో ఇప్పుడు ఎలాగో మంచి ప్రభుత్వం ఉన్నది కదా అని వాస్తవం ఆవి గుండెల్లో ఇన్ని రోజులు ఏదైతే బాధ పడిందో ఆ బాధ నిన్న మొన్న మీడియాలో వెళ్ళబోచుకుంటా ఉంటే నిజంగా కొంతమంది ఆడబిడ్డల కళ్ళలో అయితే నీళ్ళు కూడా చూశారు. ఏంది, ఆవిడ పెళ్లి కుదిరింది, పూనం కౌర్ అనేటువంటి మహిళకు పాపం పెళ్లి కుదిరింది. ఆ రోజున పోసాని కృష్ణమురళి అనేటువంటి వ్యక్తి గతంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తిని ఒక పక్క సత్యరామకృష్ణ రెడ్డి ఆమంత్రం కష్టపడతా ఉంటే మరో పక్క నువ్వేం చేస్తున్నావు, అసలు నీకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది ఎందుకు అని చెప్పి ఈయన తలంటేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. అందుకు గాను ఒక పక్క చిరంజీవి గారిని, నాగార్జున గారిని, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని ఇట్లా టోళ్ళందరినీ సమీకరించి వీళ్ళందరినీ 1.5 కిలోమీటర్ పైన కార్లు బయట పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నడిపించుకొని మరీ తోడుకోమైనాడు. ఆ రోజున ఇదే పోసాని కృష్ణమురళి మనం అందరం చూసాం. అటువంటి స్క్రిప్ట్లో భాగంగానే ఈ పూనం కౌర్ గారిని కూడా ఈయన అంటే కడప జిల్లా వాళ్ళని దాటి ఈ పూనం కౌర్ని ఒప్పించేదానికి ప్రయత్నం చేశాడు పోసాని కృష్ణమురళి. ఆవిడ ఒప్పుకోకపోవడంతో కానీ బమ్మిని తిమ్మి చేద్దాం అనేటువంటి రీతిలో ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి అంత దారుణంగా మాట్లాడినాడు ఈ పోసాని కృష్ణమురళి. ఆ రోజున పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినాడు అంటే, పవన్ కళ్యాణ్ నీకు కూడా ఒక ఆడబిడ్డ ఉన్నది, నీ కంట్లో నుంచి రక్తం గారే విధంగా నేను చేస్తాను. నీ ఆడబిడ్డని ఎవరైతే నీ కూతురున్నారో ఆవిడ కూడా పెద్ద వ్యక్తి అవుతుంది, అప్పుడు నీకు ఆ పరిస్థితి ఏదో నీకు దాపరిస్తుందని చెప్పి కావాలని ఆయన బిడ్డని సర్కిల్లోకి తీసుకొని వచ్చి ప్యారలల్గా ఎగ్జాంపుల్ ఏంది, పూనం కౌర్ అనేటువంటి మహిళని, పూనం కౌర్ అనేటువంటి యాక్టర్ని పవన్ కళ్యాణ్ గారు ఏదో వాడుకున్నారనే అర్థం వచ్చే విధంగా ఇష్టానుసారం పేట్రైపోయే విధంగా మాట్లాడినాడు ఆ రోజు పోసాని కృష్ణమురళి. అదే సమయానికి ఏమైతుంది, పంజాబ్లో ఈ పూనం కౌర్ గారికి వేరే వాళ్ళతో పెళ్లి నిశ్చయం అయిపోయింది. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎట్లుంటుంది అటువంటి పరిస్థితుల్లో దారుణంగా పూనం కౌర్ గారి క్యారెక్టర్ని ఎంత రేంజ్లో అసాసినేట్ చేశారో. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం బాడీ షేమింగ్ చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళ అన్నని అంటున్నారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి బిడ్డని అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారి బెడ్రూమ్ పోయి కూర్చుంటాము పవన్ కళ్యాణ్ గారు లేని సమయంలో అని బోర్గడ్డ అన్ని లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు శివుడు కదా విషయాన్ని గొంతులో నిలుపుకొని ఏ విధంగా ఉంటాడో అదే మాత్రం ఆయన భరిస్తూ వచ్చాడు. ఇది పరాకాష్ఠ జరిపిందనమాట ఆ రోజు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలని విని పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం ఎఫెక్ట్ అయినారో నాకు తెలియదు. అటువంటి బాధలు కష్టాలు నష్టాలు పడతా వచ్చి ముళ్ళ కంపల పైన ముళ్ళ బాటలు నడుస్తూ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఫరక్ పడదు అన్నట్టు ఆయన ఓపిక పట్టాడు, ఆయన తట్టుకున్నాడు. కానీ ఒక ఆడబిడ్డ అయినటువంటి పూనం కౌర్ గారు ఏ మేరకు బాధపడ్డారో ఆ రోజు ఆవిడ పెళ్లి అయితే చెడిపోయింది. ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలా. ఆ పరిస్థితులన్నీ భరించి బాధపడినటువంటి పూనం కౌర్ గారి తల్లి 3 నెలలు 4 నెలల వ్యవధిలోనే పెళ్లి క్యాన్సర్ అయిపోయిన తర్వాత చనిపోయిందంటే ఇంకా ఎంత దారుణంగా ఉండింటుంది ఆ కుటుంబ పరిస్థితిలో. ఒకరి జీవితం, వాళ్ళ లైఫ్ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళు బతుకుతారు, పోతూ ఉంటుంది. మంచో చెడో వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి మీరెవరు, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి మీరెవరు? ఏ రోజున మీ మహిళల గురించి మేము మాట్లాడినామా? లేదు కదా. ఆ విధంగా పూనం కౌర్ గారిని టార్గెట్ చేయడం వల్ల ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. ఎవరు లేనటువంటి పరిస్థితులకి ఆ కుటుంబ పరిస్థితుల్లో నెట్టబడినాయి. ఆవిడ ఒంటరి మహిళ అయిపోయింది. ఈరోజు నిన్న మొన్న అక్కడ ఆడపాడప మీడియాలో ఆవిడ చెప్పుకొని ఆవిడ బాధ వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నది. కనీసం చెప్పుకోని కూడా లేకుండా ఉంటే గుండె బగిలి ఆ బాధ ఎక్కువైపోయి చచ్చిపోయేటువంటి పరిస్థితులు. ఇది వాస్తవం. నేను ఇందాక అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెమ్మల ప్రేమలు ఏమైపోయినాయో అన్నా కదా. ఎంత ప్రేమలంటే నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అనంతబాబు అనేటువంటి వ్యక్తి ఒక దళిత బిడ్డని చంపి ఒక గర్భిణీ స్త్రీ దగ్గర ఆడ పడేసా అంటే శవాన్ని
ఆ రోజున అనంతబాబు అనేటువంటి వ్యక్తిని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? సస్పెండ్ చేయాలి కదా, సస్పెండ్ చేయలే. ఏంటంటే వాళ్ళకు నిజాయితీ అనేది లేదు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా పూలమాలలో పూల వర్షాలు కురిపించి ఆయన స్థావరానికి తీసుకెళ్లినారు, ఆయన స్వస్థానానికి తీసుకెళ్లారనమాట. ఎవరైతే అనంతబాబు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీని. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజము, ఆయన శైలి ఏ విధంగా ఉంటుందంటే అందితే తల లేకుంటే కాళ్ళు అన్నట్టు బెదిరించినారు, కుదరలా. బ్లాక్మెయిల్ చేశారు, కుదరలా. ఏది ఏమైనా కూడా ఆవిడ విషయం ఎపిసోడ్ అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల పట్ల ఉన్నటువంటి ప్రేమ చూడండి. ఆ రోజున ఎవరైతే అంబటి రాంబాబు మంత్రి స్థాయిలో ఆయన నాకు ఎవరైనా ఓకే అని ఇద్దరు ఆడబిడ్డల పేరు చెప్పాడు అనమాట. సంజయ్ అయినా ఓకే, సుకన్య అన్నా ఓకే అని చెప్పి రకరకాలుగా మాట్లాడినాడు. ఆయన పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మెయిన్ క్వశ్చన్. సస్పెండ్ చేయకపోగా ఆయన్ని నీటిపారుదల శాఖ మంత్రి అనేటువంటి శాఖకు మినిస్టర్ చేయడం. ఆయనకి తెలిసింది ఏంటంటే అంటే నీటిపారుదల గురించి ఏమీ తెలీదు, టీఎంసీ అంటే ఏంది తెలీదు ఆయనకి. ఆయనకి కేవలం తెలిసింది నోటి పారుదల, నోటి నుంచి ధారాళంగా ఎంత మాటలంటే అంత బూతులు రావడం తప్ప మరొకటి రాదు. ఎస్, ఆయనకున్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా మంత్రి పదవి చేయడానికి ఏదన్నా ఉందంటే కేవలం అది మాత్రం తప్ప మరొకటి లేదు. మహిళలకి ఎంత మేర ప్రేమ ఉన్నదో మనం చూసాం కదా. ఇదే మనం అంబటి రాంబాబుకి. ఇంకా గోరంట్ల మాధవ్ అనేటువంటి వ్యక్తిని ఏకంగా హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ గెలిపిస్తే అదే అనేది అతివృష్టి అనావృష్టి అని చెప్పి యాడో కరువు కాలంలో ఉన్నటువంటి ఇటువంటి వాళ్ళందరూ తీసుకొచ్చి అందరం ఎక్కిస్తే సుఖాలు ఎక్కువైపోతాయి అనమాట. ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారు, ఆ ఫోన్లు, వీడియోలు, న్యూడ్ కాల్స్ ఈ రకాన్ని ముందుకెళ్ళినారు ఆ రోజు వైసీపీ వాళ్ళు. ఈ వీడియో ద్వారా నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే విఘ్నులైన ఆడబిడ్డలందరూ అర్థం చేసుకొని వైసీపీకి దరిచారు కాకండి. ఏదైతే మంచి ప్రభుత్వం ఉన్నదో దానికి మద్దతు ఇస్తారని నేనైతే కోరుకుంటున్నా.